ఒక మట్టిల్లు కట్టుకున్నాడు. మట్టిల్లు అంటే ప్లాస్టిక్లో లేవు, ఒక తాటాకు లేసుకుని కట్టుకున్నాడు. ఈ లోపల ప్రభుత్వం వారు ఏం చేయాలి తెలుసా, ఆ మట్టిలను రోడ్డుకి దగ్గరగా ఉందని చెప్పి, రోడ్డు పక్కన ఉందని చెప్పి దాన్ని కూల్ చేశారు. లేనటువంటి మేము ఎక్కడికి పోవాలి, ప్రభుత్వం వారు మాకు అన్యాయం చేస్తారని చెప్పేసి వారు రోడ్డును పడితే ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఒక మంచి ఏరియాలో ఒక స్థలం ఇచ్చారు. 2.5 సెంట్లు స్థలం ఇస్తే ఆ స్థలంలో వారు మాకు స్థలం ఇచ్చారు మేము ఏం చేసుకుంటామని చెప్పండి, ఆ ప్రభుత్వం వారు ఏరు తెలుసా స్కీములు పెట్టి వారే బిల్డింగ్ కట్టించేసి వారికి అప్పగించేశారు. మట్టిలను కూల్ చేయడం బెటరా కాదు చెప్పండి. కొన్ని సందర్భాల్లో లాస్ అవ్వడం చాలా మేలు మనకి. మోసం సావడం ఎంతమంది తెలుసా, అంటే మరీ ఎక్కువైతే నీరసించిపోతారు, కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అవసరమే. కానీ మోసం సావడం ఎంతమంది తెలుసా, లోపల ఏదైతే ఉందో తినే ఆహారం ద్వారా లోపల చొరబడినటువంటి పదార్థాలు, ఆ విష పదార్థాలు కానివ్వండి, లేకపోతే రకరకాల పదార్థాలు, చెడు పదార్థాలు కానివ్వండి, వాటన్నిటిని మోషన్స్ ద్వారా ఏం చేస్తుంది తెలుసా, బయటికి పంపించేస్తూ ఉంటుంది. దానివల్ల మనకు మేలే. కొన్ని సందర్భాల్లో దయచేసి నష్టం తర్వాత మేలు తప్పకుండా ఉంటుంది. ప్రభు మహిమగలని గాక. కొన్ని సందర్భాల్లో కొన్ని నష్టాలు, కొన్ని శ్రమలు మన మేలు కొరకే, మన దీవెని కొరకే, మన ఆశీర్వాదం కొరకే. చూసారా, ఇక్కడ శ్రమల వల్ల యోబు గారికి కుటుంబంలో సౌందర్యం, శ్రమలు ఏం చేస్తాయని సౌందర్యం ఇస్తూ ఉంటాయి మనకి.